మోడీ గారు, అమిత్ షా గారు పూర్తి నియంతృత్వంతో ప్రతిపక్షాలని తమ భాగస్వామ్య పక్షాలని తమ దారికి తెచ్చుకోవటమో లేదనంటే వాళ్ళని స్వతంత్రంగా వాళ్ళంతటా వాళ్ళు అంటే స్వేచ్ఛగా వాళ్ళ నిర్ణయాలు తీసుకునే విధంగా చేయట్లేదనేటువంటిది మీ ఆరోపణ. నా ఆరోపణ కాదని సాక్ష్యాధారాలు అనేక చూస్తున్నా. విదేశాల్లో గొప్పగా పనిచేస్తున్నారు. ఆర్థిక స్వావలంబన విషయంలో కొన్ని విషయాలు పూర్తి అన్డెమోక్రటిక్ కదా. ఇది ఖచ్చితంగా చాలా అన్డెమోక్రటిక్. ఇంకా కావాలంటే కేంద్రంలో ఉన్న మంత్రులు అడిగితే చెప్తారు. ఇవాళ కాకపోవచ్చు, సంవత్సరం ఆగండి, వాళ్ళు బయటకు వచ్చి మంత్రులు ఏ విధంగా అవమానాలు పడుతున్నారో చెప్తారు. అందువల్ల ఇదంటే డిఫరెంట్ ఇష్యూ. లెట్ us కమ్ టు దిస్ పాయింట్. మన రాష్ట్రం వరకు మాత్రం అక్కడ మోడీ గారిని, అమిత్ షా గారిని ఇక్కడ ఈ ప్రజల రుణం తీర్చుకోవాలంటే ఒకే ఒక పని చేయాలి. నిజంగా చర్చిస్తుంటే ఈ రాజకీయ నాయకులకి 33 మంది ఎంపీలు, ఎలాగ బీజేపీ ముగ్గురు తీసేద్దాం, లోక్సభలో 2, రాజ్యసభలో ఒక సురేష్ బాబు గారు, వీళ్ళ 33 మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా మోడీ గారు ఇంటి ముందు కూర్చోమనండి, ధర్నా చేయమనండి, అరెస్ట్ అవ్వమనండి, 2 నెలల పాటు జైల్లో వేయమని. మేము కూడా ఉంటాం, వెనకెళ్ళాం ఎప్పుడు పోరాటాల్లో. అలాంటప్పుడు ఎందుకు రాదో చూస్తాం. ఎందుకంటున్నానంటే ఈ తెలుగు ప్రజలు, నా పక్కనే తెలుగు తల్లి గర్భంలో పుట్టిన తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ, ఆ నాయకులు కానీ వీళ్ళకి ఇవ్వండియా, వాళ్ళకి మాకు రాష్ట్రం వచ్చింది, వాళ్ళకి అన్యాయం అయ్యారు, ఇవ్వండియా అని వాళ్ళ గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు. నా కర్ణాటక తెలుగు ప్రజాసమితి రామస్వామి గారు వాళ్ళందరూ కోర్టులో కేసు వేశారు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వండి అని. అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే ఎంపీలు అనేవాళ్ళు వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకోరు. అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఉన్నారు, అట్లా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఎంపీలు ఉన్నారు. అంటే వాళ్ళ నాయకత్వం, అంటే వాళ్ళ పార్టీలు ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళిద్దరూ కలిస్తేనే, అంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒక వేదిక మీదకి వచ్చి మన రాష్ట్రం కోసం ఫైట్ చేద్దామంటే అది జరుగుతుంది. అంతేకాని ఎంపీలు వాళ్ళంతా వాళ్ళు చేయలేరు కదా. ఎందుకంటున్నానంటే ఇది మనకు అది కూడా చరిత్ర సాక్ష్యం చెప్పింది. ఇవన్నీ మనకు చూసుకోవాలి. మేము ఒక స్టాండ్ తీసుకున్నాం, సమన్యాయం అని విజయలక్ష్మి గారు దీక్ష చేశారు మొట్టమొదటిగా. తర్వాత సమైక్యాంధ్ర తీసుకున్నారు, ఆయన ఎంపీలు వినలేదు. చంద్రబాబు గారు విభజన అయినా సమన్యాయం వినలేదు. ఎంపీలు ఒక పక్కనేమో తెలంగాణ కావాలని, ఒక పక్కనేమో ఇవ్వద్దు తెలంగాణ అని చెప్పి ఇద్దరు జెండాలు పట్టుకున్నప్పుడు ఒక ప్రాంతంగా ఇప్పుడు కూడా చేయాలంటారు. నేను అనేది ఎంపీలని ప్రజలు ఎన్నుకున్నారు. పార్టీలు కూడా ప్రజల మాట వినాల్సిందే. ఇవాళ రాష్ట్ర ప్రజలు మొత్తం ఏకోన్ముఖంగా కావాలని చెప్తా ఉన్నారు. ఇవాళ కొన్ని ప్రాయోజిక కార్యక్రమాలు కేంద్ర మంత్రులు వస్తున్నారు, ఏదైనా మీడియాని పిలిచి పెట్టండి, మేము బాగా వాళ్ళని కన్విన్స్ చేస్తాం, మేము వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేసేస్తామని చెప్పి చేస్తా ఉన్నారు. పక్కన పెడదాం. దేశంలో 13 పార్టీలు లోక్సభలో గలమెత్తి ఇవ్వండి వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారని చెప్పి అంటే ఇంతకు మించి ఇంక ప్రజాస్వామ్యం ఉంటుందని దేశంలో. ఇప్పుడు ఇంకొక వాదన కొత్త మొదలైంది. ముందు ఏంటంటే ప్రత్యేక తరగతి హోదా వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్నారు. తర్వాత హోదా కావాలి, ప్యాకేజీ కావాలంటున్నారు రాష్ట్రానికి. తర్వాత తాజాగా అంటే ఒకళ్ళిద్దరు కేంద్ర మంత్రులు, సుజనా చౌదరి గారు పేరు కూడా చెప్పేశారు, వాళ్ళు ఏమంటున్నారంటే హోదా వల్ల నష్టం తప్ప లాభం లేదంటున్నారు. అది దాన్ని ఏ విధంగా మీరు విశ్లేషిస్తారు? నేను కేంద్ర మంత్రులు కానీ ఎవరిని కానీ ఇన్ని సంవత్సరాలు 23 సంవత్సరాలు దాని జీవితంలో నేను ఎవరిని కానీ ఒక వ్యక్తిగతంగా నేను విమర్శ చేయలేదు, వ్యక్తిగతంగా తోలాను. కానీ కొంతమంది వైఖరి చాలా అనుమానాస్పదంగా ఉంది. అసలు ప్రత్యేక తరగతి హోదాలో లాభాలు ఉన్నాయి, మేము ఫైట్ చేస్తున్నామని చెప్పారండి. ఇదే పెద్ద మనిషి. అప్పుడు ఒక నెల రోజుల క్రితం 2 నెలల క్రితం కూడా చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం గైడెన్స్ ఇచ్చిందో, ఏం బెదిరించిందో నాకు తెలియదు. కానీ ఇవాళ వచ్చి నష్టం అనే పరిస్థితికి వస్తున్నారు. ప్రజలు ఇది హర్షించరు. అంటే యూ టర్న్ తీసుకున్నారు అంటారా మీరు? వాళ్ళు మళ్ళీ ఇటు తీసుకుంటారు టర్న్. ఎప్పుడు కావాలంటే టర్న్ తీసుకునే సౌలభ్యం వాళ్ళంది. ప్రజల నుంచి వచ్చే నాయకులు చాలా తక్కువ మంది. ఇటీవల ఇది ఎప్పుడైతే వెబ్సైట్లో పెట్టిన తర్వాత అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు కొన్ని పత్రికలకి, మీడియా సంస్థలకి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. వెంకయ్య నాయుడు గారు ఏమంటారంటే చాలా స్పష్టంగా, ఎవరైతే ఈ ప్యాకేజీలో ఏమీ లేదంటున్నారో, కేంద్రం ప్రకటించేదాంట్లో ఏమంటున్నారో వాళ్ళకి అవగాహన లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. దాన్ని మీరేమంటారు? నేను కాగితం వాయించిన కాగితం ముందు ఉందండి. నేనేదో దేవుడి దేవాలో లేకపోతే కష్టపడో చదువుకున్నాను. దీని ప్రకారం ఆయన ఇంకొక ఘోరమైన కుట్రకి తెరదీశారు.